రమిస్తుంటాడు. యస్య బ్రహ్మణి రమతే. ఎవడ వనమాలి? వనమాలను ధరించిన వాడు వనమాలి. వనమాలి గది సార్గి శంఖి చక్రీచనంత. స్వామి వనమాల ఇప్పుడు ధరించి ఉండేవాడు మహావిష్ణువు. ఎవరైతే ఆయన రమిస్తుంటాడు, ఏంటైనా అనిల తరళ కువలయ నయనైన. తామరపు అలా చిన్న చిరుగాలికి తామరపు అలా కదులుతుంటే సరస్సులో ఎలా ఉంటుంది, అటువంటి కళ్ళు గలవాడు పరమాత్మ. అనిల తరళ, అనిల అంటే గాలి, గాలి చేత చిన్నపాటి గాలి చేత కదిలింపబడేటటువంటి కువలయ నయనైన. కువలయం అంటే తామరపు, చిన్న గాలి అలా కదులుతుంటే తామరపు అందంగా కదులుతుంటుంది. అటువంటి కళ్ళు కలవాడు. కువలయ నయనైన తపతి నత కితలయ శయనైన. ఎవడైతే అటువంటి వనమాలతో రమిస్తాడో వాడికి శాపాలు ఉంటాయా చెప్పు సఖి. రాధ బృందావనంలో ఏడుస్తోంది, కృష్ణుడు రాలేదని. ఒక గోపిక ఆ రాధని సముదాయిస్తున్నట్టుగా వస్తాళ్లే వస్తాళ్లే వస్తాళ్లే. ఈలోపు ఒక్కసారి ఆ పరమాత్మ యొక్క నేత్ర పద్మాలు ఏవైతే వాటి స్మరించు. స్వామిని స్మరిస్తుంటే నీకు ఇంకా తాపం ఎక్కడ ఉంటుంది? స్వామి దగ్గర లేడు, రాలేదు. ఏంటి గోళ రాధ? అనిల కరళ కువలయ నయనైన తపతి నస కిసలయ శయనైన. ఇంకా వాళ్ళు ఎటువంటి తాపం ఎక్కడ ఉంటుంది? ఎప్పుడైతే పరమాత్మ యొక్క ఆ తామరబోలు అంటే నేత్రాలు గల పరమాత్మ ఎందు ఎవడ మనసు అయితే రమిస్తుంటుందో వాడు ఇంకా తాపాలు ఉండవు. ఇంకా వికసిత సరసిజ లలిత ముఖ్యత. ఇందాక గాలి చేత కదిలింపబడుతున్న తామర మొగ్గ ఇప్పుడు చక్కగా వెలబోతున్న తామర పువ్వు. చక్కగా చక్కగా వికసిత సరసిజ లలిత ముఖ్యత. ఒక ఇందాక కళ్ళు చెప్పాడు, ఇప్పుడు మొత్తం మొహం తామర పువ్వుతో పోలుస్తున్నాడు. అటువంటి వికసించినటువంటి చక్కటి తామర పువ్వు వంటి ముఖం గల ఆ పరమాత్మ యందు ఎవడైతే రమిస్తుంటాడో పుటతి నస మనసిజ విసికేన. అటువంటి వాడి మీదకి మన్మధుడు బాణం వేసినా మన్మధుడు ఓడిపోవాలి కానీ, అంటే కోరికలు, ప్రపంచ కోరికలు రగిలించలేక మన్మధుడు ఓడిపోవాలి కానీ వాడు ఓడిపోయే అవకాశం లేదే రాధా అని జయదేవుడు తనకు గోపికగా మారి రాధని చెప్తున్నట్టుగా పుటతి నస మనసిజ విసికేన. మన్మధుడు బాణాలకు ఓడడు. కారణం సాక్షాత్ మన్మథ. ఎవడు? కృష్ణ పరమాత్మ. స్వామి ఎప్పుడైతే ఒకసారి ఆవిర్భవించాడో గోపికలకు అంతర్ధానం అయిపోయాడు. గోపికలు నానా గోళ పెట్టారు. స్వామి ఒక్కసారి ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడో గోపికా గీతంలో భాగవతంలో అక్కడ పదం వాడారు, సాక్షాత్ మన్మథ. కోటి మన్మథుల అందం తన కాలి గోటిలో నింపుకున్నాడు కృష్ణ పరమాత్మ. వాడు ఒక్కసారి ఇలా సాక్షాత్కరించగానే గోపికలు వాళ్ళు పొందిన ఆనందం, సరే నీటికి దూరమైన చేప మళ్ళీ ఒక్కసారి నీళ్ళలోకి వెళ్ళగానే అది పొందే ఆనందం అంతే. కనుక యస్య బ్రహ్మణి రమదే చిత్తం నందతి నందతి నందత్యేవా అని చెప్పి మరి అటువంటి బ్రహ్మజ్ఞానం కలగాలంటే ఏమిటి సాధనాలు? భగవద్గీత కించిదధీత, భగవద్గీత కించిదధీత, గంగాజలలవ కణికాపీత, భగవద్గీత కించిదధీత, గంగాజలలవ కణికాపీత, సకృదపి యేన మురారి సమర్చా, సకృదపి యేన మురారి సమర్చా, క్రియతే తస్య యమేన న చర్చా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖం శరణే. ఇక్కడ సాధనాలు చూపిస్తున్నట్టు బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది? కలికాల ప్రజల కోసం పరమాత్మ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ భగవద్గీత. భగవద్గీత కించిత్ అధీత. భగవద్గీతలో ఏ ఒకంత, ఇది ప్రోత్సాహక వాక్యాలు అంటారు వీటిని. ప్రోత్సాహక వాక్యాలు ప్రోత్సహించడం. భగవద్గీతను ఏ ఒకంత అధ్యయనం చేసిన, కించిత్ అధీత, ఏ ఒకంత అధ్యయనం చేసిన. గంగాజలలవ కణికాపీత, గంగాజలాన్ని ఏ కొద్దిపాటి పానం చేసిన. అన్ని కొద్ది కొద్ది చెప్తారు. సకృదపి ఏన మురారి సమర్చ, సకృత్ అపి ఒక్కసారి చాలు, ఒక్కసారి. సకృత్ అంటే ఒకసారి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే. రామాయణంలో విభీషణుడు శరణాగతి చేస్తున్నప్పుడు
రాముడు అన్నమాట. సకృదపి సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామ్యత వ్రతం మమ. సకృదపి ఒక్కసారి చాలు. ఏన మురారు సమర్చ, ఎవరి చేతైతే సమర్చ చక్కగా చేస్తున్నా, చక్కగా సమర్చ అంటే మామూలుగా అర్చన కాదు. ఎవరి చేతైతే ఎవరి చేతైతే మురారి, మురారి అంటే మురా అనేటటువంటి రాక్షసుని సంహరించిన వాడు మహావిష్ణువు. ఆయన చేత సకృదపి సమర్చ, ఒక్కసారైనా చక్కగా పూజింపబడతాడు. చేస్తున్నాడు సమర్చ. అర్చ అంటే మనం చేస్తున్న అర్చన. అయితే మనం చేస్తున్న అర్చన అన్నది సమర్చ అన్నది అవునా కదా అంటే చక్కగా అర్చన చేయవలసిన రీతిలో చేస్తున్నామా? అర్చనలు అయితే జరుగుతున్నాయి కానీ చేయవలసిన రీతిలో ఏటా చేయవలసిన రీతిలో చెప్పుకుందాం. కనుక ఒకసారైనా సకృదపి అంటే జీవితం మొత్తం మీద ఒకసారైనా చక్కగా శ్రీహరిని అర్చన చేస్తాడు. అటువంటి వాడి గురించి యముడు అసలు అటువంటి వాడితో డిస్కషన్ పెట్టుకోడు. అటువంటి వాడు యముడి యొక్క ఖాతాలో పెట్టడు. అంటే ఆయన గారు ఫైలు యముడి దగ్గరికి వెళ్ళదు. క్రియతే సత్య యమేన చర్చ. యముడికి వాడితో ఇంక డైలాగ్ ఉండదు. అంటే దాని అర్థం వాడు పాపపు యోనుల్లోకి వెళ్ళాడు. ఇవన్నీ ప్రోత్సాహక వాక్యాలు మళ్ళీ చెప్పుకుందాం. భగవద్గీత కించిత్ అతీత. భగవద్గీతను ఏ ఒకంత అధ్యయనం చేసింది అంటే వెంటనే ఒక తేడాగా అర్థమై ఈ పాటికి చాలా అధ్యయనం చేస్తాం. ఆచార్యులు ఎంత కించిత్ అంటే ఒకంతే. ఒక శ్లోకం చదివితే చాలా లెక్క ప్రకారం. ఒక శ్లోకం అంటే చాలా సందర్భాల్లో చాలా చదివితే కనుక ఇంకా అధ్యయనం ఆపేస్తామంటాం కాదు. దీన్ని ప్రోత్సాహక వాక్యం అంటారు. ఉదాహరణ చెప్తాను. ఒక పైసా వాడి దగ్గర లేని వాడితో పోలిస్తే రూపాయి ఉన్నవాడు ధనవంతుడు కదా. పైసా కూడా వాడి దగ్గర లేని వాడితో పోలిస్తే రూపాయి ఉన్నవాడు ధనవంతుడు. అంటే రూపాయి ధనం సరిపోతుంది మన బ్రతకడం అంటే. రూపాయి ఉన్నవాడు ధనవంతుడే అన్నాం కరెక్టే వీడితో పోలిస్తే. అంటే రూపాయి సరిపోతుంది బ్రతుకు మొత్తానికి కాదులే సరిపోతుంది. అలాగనే మన ధనవంతుడు కాదంటామా? ధనవంతుడే, వీడితో పోలిస్తే ధనవంతుడు. కానీ ఆ రూపాయికి ఎన్ని వస్తాయో అంతే వాడికి వస్తాయి. ఆ రూపాయి దాటిన ఖర్చు వాడు మీట్ అవ్వలేడు కదా. రూపాయి వాడు సరిపోదు జీవితం మొత్తాన్ని. భగవద్గీతను ఏ ఒకంత పానం చేసినా వాడికి యముడితో చర్చ ఉండదు. అంటే వాడు పాపపు యోనుల్లోకి వెళ్ళడు. కానీ భగవద్గీతను అధ్యయనం చేయవలసింది బ్రహ్మజ్ఞానం పొందడానికి. నరకానికి వెళ్లకుండా ఉండటానికి లక్ష్యంలో భగవద్గీత చేయడం లేదు. మనం జాగ్రత్త పట్టుకుంటాం. నరకానికి వెళ్లకుండా ఉండడం మన లక్ష్యం కాదు. వర్గాన్ని పొందడం మన లక్ష్యం కాదు. ఇంకోటి పొందడం మన లక్ష్యం కాదు. మన జ్ఞానం మనం పొందాలి. ఇది లక్ష్యం. మన జ్ఞానం మనం పొందేదాకా భగవద్గీతను అధ్యయనం చేయాలి. కోర్స్ ఈ మధ్యలో కనుక వాడి ప్రయాణం ఆగిపోతే, వాడి జ్ఞానం వాడు పొందకుండానే బ్రతుకు ముగిస్తే, కొద్దిగా అంటే ఏ ఒకంత భగవద్గీతను చదివి మధ్యలో కొంతమంది డిస్టర్బ్ అయి మానేస్తారు. ఆ మాత్రం చేసినా చాలు వాడికి పుణ్యవలం ఉంటుంది. వాడి గురించి వాడికి ఎముడి ఖాతాలో పడేది. అంటే ఆ ఒకంత చదివితేనే అంత పుణ్యం కదా. మరి భగవద్గీతలో జ్ఞానం సొంతమైతే ఎంత ఫలం ఉంటుంది అలా ఆలోచించాలి. అంతేగాని ఆచార్య వారు చెప్పారు ఇప్పుడు భగవద్గీతలన్నీ అడకకించడం కాదు దాని అర్థం. అంటే ఒకంతకే ఎంత శక్తి ఉంటే అంతా అందులో ఒక జ్ఞానం సొంతమైతే, అందువల్ల శాస్త్రాన్ని నేను ఆశ్రయిస్తున్నది నా జ్ఞానం నేను పొందడానికి. ఒక మాట అంటున్నాను కదా, ఏమంటే ఒక్కసారి అవును చూస్తే చాలండి. ఇప్పుడు పిల్లలకి అన్నం తినే ఒక్కసారి ఆ స్వీట్ చూస్తే చాలు ఆ భోజనం తినక్కర్లేదు. ఇప్పుడు చూస్తారంటే చూస్తే చాలంటే సరిపోతుంది, తింటే కదా ఆకలి తెలుస్తుంది. కానీ దాన్ని ప్రోత్సాహక వాక్యం అంటారు. అంటే ఆ మాత్రం ముందు పంపిస్తే అదే భగవద్గీత ప్రారంభంలో కూడా మీరు పారాయణం చేయండి చాలు, ఆచరణ సంగతి అవుతుంది. కొంతమంది ఈ పారాయణ చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ గీత అది సాధన గ్రంథంరా ఆచరించాలి కానీ శ్లోకాలు పారాయణ చేసినప్పుడు వస్తుందిరా అని కొంతమంది నిరుత్సాహపడుతుంటారు. ముందు వాడి పారాయణంతో వాడిని అందరూ పంపిస్తే ఓ 4 రోజులు పోయాక అందులో ఒక వాక్యం పట్టుకుంటుంది, క్రమంగా ఆచరణ పడుతుంది. దీన్ని ఏమంటారంటే దాని ముందు లోపల చూడమంటారు. కనుక ఆచార్యులు ఆ విధంగా చెప్తారు. కించిత్ అధీత. ఇంకా గంగాజలవ కణికాపీత. గంగాజలం మొత్తం మనం తాగిలేము. గంగాజలాలు ఏ ఒకంత తాగినంటే గంగ పరిపూర్ణంగా శక్తివంతమైన త్రిమూర్తులను స్పృశించి వచ్చింది గంగ. గంగ స్మరణ చేస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు. ఎందుకంటే బ్రహ్మగారి యొక్క కమండలంలో జలం స్వామి వామనుడిగా వచ్చి త్రివిక్రముడిగా శరీరాన్ని పెంచుతుంటే 3 లోకాలను త్రివిక్రమ అంటే విక్రమం అంటే
క్రమించినవాడు, విశేషంగా క్రమించినవాడు. క్రమించడం అంటే విస్తరించడం. ఎక్కడ విస్తరించాడు? 3 లోకాలు విస్తరించాడు. అదే త్రివిక్రమ్. అదే వామనుడు పుట్టివాడిగా వచ్చాడు, మొత్తం ప్రపంచం మొత్తాన్ని 2 పాదాల్లో పెంచాడు. ఈయన గారు ఏదైనా పాదం పెంచుతుంటే ఈ పాదం బ్రహ్మగారి లోకం దాకా వెళ్ళింది. వెళ్ళగానే బ్రహ్మగారు చూసి ఓహో 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 తాను దాకా వచ్చిందన్నారు. ఆయన పుట్టిల్లు ఆయన కనిపించింది. ఆయన పుట్టిల్లు ఎక్కడ? ఈయన ఆవిస్తాం. ఎవరు పుట్టిల్లు చూస్తే వాళ్ళు ముచ్చట. ఆయన పుట్టిల్లు చూస్తున్నాడు. ఓహో నా పుట్టిల్లు కదా అన్నాడు. స్వామి పాదం వస్తుందనగానే ఆయన కమండలంలో జలాన్ని స్వామికి పాదం మీద వేసి అభిషేకం చేశాడు. అదే బ్రహ్మ కలిగిన పాదం. అందువల్ల బ్రహ్మగారి కమండలంలో పాదం, ఆ జలం విష్ణు పాదాలను ఎప్పుడైతే అది ఒకసారి కడిగిందో, విష్ణు పాదాలను తాకిన ఆ జలం ఊర్ధ్వలోకాల్లో గంగానదిగా ఉత్తరించింది. ఊర్ధ్వలోకాల్లో భూమికి రాలేదు. అప్పటికే తర్వాత కాలంలో భగీరథుడు లాక్కొచ్చాడు. ఊర్ధ్వలోకాల్లో ఆవిడ కాస్త ఉంది. తర్వాత భగీరథుడు తపస్సు చేయడంలో ఆవిడ కాస్త కిందకి రావడంలో ఆవిడ్ని భరించి లోకం మీదకి విడిచిపెట్టాలి మెల్లగా. దానికి పర్వశివుడు ఆ అగ్రిమెంట్. ఆయన ఏడాది పాటు మొత్తం ఆ జలం మొత్తాన్ని తన యొక్క జటాజుడలో బంధించాడు. ఈవిడికి అహంకారం, నేను పడతాను, నన్ను ఎవడో భరించగలను. పరమశివుడు ఆయనగా తల పగిలిపోతుంది చెప్పి నా శక్తికి పట్టి దాని పండ్ల సంగతి చూద్దామన్నాడు. ఈయన జటాజుడలో చుక్క కూడా కింద పడకుండా ఏడాది పాటు పడింది. ఆవిడ చుక్క డ్రాప్ కూడా భూమికి రాలేదు. అక్కడ గంగగా అహంకారం అయింది. ఆవిడకి అహంకారం వచ్చింది. పరమశివుడా తల పగిలిపోతుంది. కుల పగలనే నా తల పగులుతుందో నీ అహంకారం పగులుతుందో చూద్దాం నాన్న. ఈ భగీరథుడు ఏమైనా మధ్యలో బాబు మీ పద్ధతుల్లో బాగా ఉన్నాయి ఉంది. నా తపస్సు మా పితరులకి సద్గతి కలిగించాలి, తల్లి రావే గంగా మొత్తం. ఆవిడ కాస్త అక్కడి నుంచి ఏడాది పాటు పడింది, కిందకి రాలేదు. అప్పుడు పరమశివ నీకు పట్టుదల మొత్తం మీద అసలు నా తల్లి విడిచిపెట్టారు మీరు ఇలాగా తవ్వులు అడుగుని ఎక్కడ అవుతున్నారని అప్పుడు పరమశివుడు విడిచిపెట్టాడు. భూమి ఎంత ఫోర్స్ తడుకోగలదో అంత ఫోర్స్ విడిచిపెడితే ఆవిడ భూమికి పడుతుంది. అది భాగీరథి. భగీరథుడి చేత భూమికి రావాలని వాడు భగీరథి. అందువల్ల గంగగారి కమండలంలో, బ్రహ్మగారి కమండలంలో జలం విష్ణు పాదాలను అలంకరించింది. అది కాస్త ఊర్ధ్వలోకాల్లో విహరించి పరమశివుడి యొక్క జటాజూటంలోంచి భూమి వచ్చింది. త్రిమూర్తుల యొక్క స్పర్శ పొందింది కాబట్టి గంగ మరింత పవిత్రం. మరింత గంగ వెళ్ళి స్నానం చేస్తే ఇంకా, నీళ్లు తాగితే గంగ జ్ఞానస్వరూపము. గంగ స్మరించుకుంటే సార్ అటువంటి గంగకి సంబంధించి కాశీంచి ఎవరు వెళ్ళినాగానే గంగ సంబంధించినట్టు అందరికీ ఇవ్వడం, ఇంట్లో గంగ పూజ చేయడం, అలా భోజనాలు పెట్టడం ఇవన్నీ ఆచారం వల్ల వస్తాయి. కాశీ వెళ్ళిన డిఫరెంట్గా ఇంట్లో గంగ పూజ పెడతారు. సంప్రదాయాలు అలా ఉంది. ప్రతి వాళ్ళకి చిన్న చిన్న డ్రాప్ వాటర్ ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి. ఇంట్లో లేదని కాదు, మన ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా గంగాజలం ఉండాలి తప్పనిసరిగా. కనుక గంగను ఏ కొద్దిగానే ఆచమనం చేస్తాడో. ఈ శ్లోకాన్ని ఆనందగిరి అనేటువంటి శిష్యుడు, భగవత్పాదుల వారి యొక్క శిష్యుడు ఆనందగిరి అని ఆయన చెప్పారు. తర్వాత శ్రీహరిని ఒక్కసారైనా అర్చన చేస్తాడు. సరిగ్గా అర్చన రోజు మనం చేస్తున్నాం కానీ సరిగ్గా అక్కడ పదం వాడారు. సకృతపియేను మురారి సమర్థ చక్కగా అర్చన చేయాలి. చక్కగా అర్చన చేయడం అంటే చక్కగా అర్చన చేస్తే మొదటిసారి చక్కగా అర్చన చేయగలమా? చేస్తూ ఉంటే అపర్ఫెక్షన్. ఎలా చేయాలో ముకుందమాలలో కులశేఖరాల వారు చెప్తారు. అదంతా కలిపితే అర్చన. ఒక్క శ్లోకంలో ఎంత విషయం చెప్పాడు మహానుభావుడు. ఈ శ్లోకం చాలా మందికి అలవాటు ఉంటుంది. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం నరామి నారాయణ తత్వమవ్యయం. ప్రసిద్ధమైన శ్లోకం. నమామి నారాయణ పాద పంకజం. ఇవన్నీ చేస్తే అది సమర్థ. అంటే పూజలు ఎప్పుడైతే అన్నామో త్రికరణాలు అందులో మునగాలి పూర్తిగా. చెయ్యి ఎక్కడుండి మనసులో పోయి సమర్థ కాదు. కానీ చేస్తుంటేనే వస్తుంది. శరీరం ఎక్కడే ఉంటుంది, వాక్కు ఎక్కడే ఉంటుంది, మనసు ఎక్కడ ఎక్కడో గంట సేపు పూజ చేస్తే మనసు ఆ పూజలో నిమగ్నం అవ్వడం ఎన్ని క్షణాలు అక్కడ ఉంటుందంటే మొత్తం మీద 5 minutes ఉంటే గొప్ప విషయం. బట్ చాలా పెద్ద యోగి అన్నది కాదు. 5 minutes కంటిన్యూస్గా ఉండదు. 1 minute అలా ఉంటుంది. మధ్యలో విడిపోతుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. కానీ అది మొత్తం పూజలో నిమగ్నం అవ్వాలంటే జన్మల సాధన ఉంటుంది.
ఎందుకంటే దేహం మన అదుపులో ఉంది, కూర్చోబెట్టగలం. వాక్కు మనం చెప్పేదే పలుకుతుంది. విష్ణు సహస్రనామం చదవాలి, అది చదువుగా, లలిత సహస్రనామం చదవదుగా, అదొకటి. ఈ రెండు మన కంట్రోల్లో ఉన్నాయి, కానీ మనసు కంట్రోల్లో. ఆయన ఏం చెప్పారు? నమామి నారాయణ పాద పంకజం. ఈ దేహంలో ఉన్నటువంటి ఇంద్రియాల చేత నమామి. నమామి అంటే అహంకార రాహిత్యం. నమస్కరించడం అంటే అహంకార రాహిత్యం. ఈ దేహంతో, ఈ చేతులతో స్వామికి నమస్కరించడం అంటే పూర్తి అనుసరణ రావడం. కరోమి నారాయణ పూజనం కదా. ఈ సమస్త ఇంద్రియాలతో ఏవైతే బాహ్య ఇంద్రియాలతో స్వామికి పూజ. ఆ పూజలో భాగంగా ఏంటి చేయాలి? చేతులంత మేరకు, కళ్ళతో ఏంటి, వాక్కుతో ఏంటి, ఇవన్నీ. వాక్ కాదు, ముందు ఈ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో కర్మేంద్రియాలన్నింటినీ అక్కడ లగ్నం చేయడం. కరోమి నారాయణ పూజనం కదా. ముందు అన్నిటికంటే ముందు నమామి నారాయణ పాద పంకజం. స్వామి, నిన్ను పూజించడానికి సిద్ధమవుతున్నాను. నిన్ను పూజించేంద్ర వాడిని కాదు, కానీ పూజించకుండా ఉండలేదు కాబట్టి పూజిస్తున్నాను. కనుక నా పూజకి ఎంత రూపం అవసరమో అంత రూపాన్ని దిగిరా. నీ మొత్తం రూపాన్ని పూజించలేదు, ఎంత అనంతమైన వాడినే పూజించగలను. కానీ నా రూపానికి నేను చేయగలిగే నా స్థాయికి నువ్వు దిగు, కిందకి దిగి నా పూజని, అందులో చాలా లోపాలు ఉంటాయి, ఆ లోపాలు చూడకు. ఇందులో ఏదైనా బాగుంటే వాటిని స్వీకరించు. నేను నిన్ను పూజించడానికి సిద్ధమయ్యాను, నా చేత పూజింపబడ్డానికి నువ్వు సిద్ధమవుతు. మీరడి అని చెప్పడం. ఎలా నన్ను పూజించగలవా అంటే కాదు, నమామి. ఏదయ్యా బాబు, నేను పూజించేంద్ర వాణి కాదు, కానీ ఏదో ప్రయత్నం. ఎంకరేజ్ చేయి, డిస్కరేజ్ చేయగలగా అని స్వామితో డైలాగ్ పెట్టుకుని నమామి. నమస్కరించడం అంటే అహంకార రాహిత్యం. ప్రహ్లాదు కూడా ఆ మాట అంటాడు, నేను స్తోత్రం చేయగలను కాబట్టి స్తోత్రం ప్రారంభించలేదు. ఇంకో ఎల్లుండి స్వామి షణ్ముఖ గారు 21 నుండి 27 మన ఆ గ్రౌండ్లోనే శివమహిమ్నా స్తోత్రం మీద షణ్ముఖ గారి ప్రవచనాలు వారం రోజులు మన ఎంఈపీ కాలనీ ఆళ్వాదాస్ గ్రౌండ్లో 19వ తారీఖున ఈ కార్యక్రమం శ్రీరామ జయరామ జయ జయరామ. 21 నుండి 27 ఆ శివమహిమ్నా స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం ఏంటి తెలిసినా ఇదే భావన. పరమశివ పుష్పదంతుడు అనే ఒక గంధర్వుడు రాసిన స్తోత్రం. ఆయన కథ కూడా చెప్పుకుందాం సందర్భంగా. ఆయన మొట్టమొదటి ఇదే మాట, నిన్ను స్తోత్రం చేయగలను అనేటటువంటి అహంకారంతో నేను ప్రారంభం కావడం లేదు. నిన్ను స్తోత్రం చేసే శక్తి నాకు లేదు, కానీ చేయాలనే కుతూహలం ఉంది. కనుక నేను ఎంత చేయగలను అంత చేస్తాను. నిన్ను స్తోత్రం చేయగలిగినంత నేను చేయలేను, నేను చేయగలిగినంత నేను చేస్తాను. దీన్నే నీకు తగినంతగా అనుకుని నన్ను అనుగ్రహించాను. ఇదే మాట ప్రభావం కూడా అంటారు. మహాత్ములు ఎవరైనా ఈ మాటను ప్రారంభిస్తారు. మా పరిమితుల మేరకే నిన్ను బ్రహ్మగారే నిరంతరం నాలుగు వదనాలతో నిరంతరం వేదగానం చేసే బ్రహ్మగారి నిన్ను స్తోత్రం చేయలేకపోయాడు. ఇంక నేను ఎక్కడ స్తోత్రం చేయగలను? రాక్షసంలో పుట్టినవాడిని ప్రహ్లాదుని పేరు అన్నమాట. కానీ నిన్ను స్తోత్రం చేసేది నా నాలుగున పవిత్రం చేసుకోవడం. నా స్తోత్రంతో నేను తృప్తిపరచగలను అనుకోవట్లేదు, తృప్తిపరచలేదు. నా పరిమితులు నాకు తెలుసు, కానీ నేను పవిత్రం అవ్వాలి కదా. నేను పవిత్రం అవుతా, నిన్ను స్తోత్రం చేస్తాను, నా వాక్కు పవిత్రం అవుతుంది. కనుక నన్ను పవిత్రం చేసుకోవడానికి స్తోత్రం చేస్తున్నాను, కానీ నేను తృప్తిపరచలేను. బ్రహ్మగారి చేయలేదు, ఎక్కడ చేయగలను అని మన యొక్క పరిమితులను స్వామికి సమర్పిస్తాం. మన పరిమితులకు అర్థం అవ్వాలి. ఇదే నమామి నారాయణ పాదం. నారాయణ, నీ పాదాన్ని పట్టుకుంటున్నాను, పాదాన్ని స్మరిస్తున్నాను, నీ పాదాలు పూజ చేయబోతున్నాను, నా పూజ స్వీకరించు అని మన యొక్క సరెండర్నెస్ ముందు చెప్పాలి. తర్వాత కరోమి నారాయణ పూజనం కదా. ఈ కర్మేంద్రియాలతో చేతులు మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వామి పూజలో పెట్టడం. తర్వాత వదామి నారాయణ నామ నిర్మలం. వాక్కుతో నిర్మలమైన నారాయణ నామాన్ని పడతాం. ఏ నామం అయితే ఆ నామం. ఎందుకంటే వాక్కు ఖాళీగా ఉండకూడదు, దీని పవిత్రత నేర్పాలి. అందువల్ల ఆయా మంత్రాలు, ఆయా స్తోత్రాలు ఏ విధంగా పూజలో పెట్టుకుంటామో వాటిని దీంతో పలకాలి. పలకడం వల్ల ఇది పవిత్రం అవుతుంది. కర్మేంద్రియాలతో ఆ పూజ సంబంధించి కర్మలు చేయడం వల్ల ఈ పవిత్రం అవుతుంది. ఇంకొకటి ఖాళీ ఉండిపోయింది మన స్మరామి నారాయణ తత్వమవ్యయం. చాలా ప్రధానం. వాక్కుతో నామం చెప్తుంటాం, ఆ నామం యొక్క అర్థం ఏంటి? ఇది మనస్తో భావిస్తాం. నారాయణ ఏంటి అర్థం? వాసుదేవ ఏంటి అర్థం? శివ అర్థం, రుద్ర అర్థం. అర్థం భావిస్తూ నామం చెబితే, అర్థం భావించకుండా నామం లక్షమాత కలిగి ఎంత ఫలమో, అర్థం స్మరిస్తూ నామం కలిగితే గంట ఫలం. రుద్ర అంటే రుద్రాభిషేకం. రుద్ర అంటే రుదం ద్రావయతి ఇది రుద్ర. రుదం ద్రావయతి ఇది రుద్ర. రుదం అంటే దుఃఖం, దుఃఖాలను ద్రవింపజేసేవాడు కాబట్టి ఒకే రుద్రుడు. ఇది భావిస్తూ నాకు ఏవైతే దుఃఖాలు ఉన్నాయో, తాపత్రయాలు, వీటిని ద్రవింపజేస్తాడంటే
మామూలు మన దగ్గర ఉంటే గడ్డగట్టి ఉంటాయి, బాధపడుతుంటాయి. ద్రవింపజేస్తారంటే కొట్టుకుపోతే కాలంలో నాకు. అందువల్ల రుద్ర అంటున్నప్పుడు నా దుఃఖాలు కాస్త విడిపోతున్నాయి. శివ అంటే మంగళ స్వరూపుడు, పరమశుద్ధుడు శివ. విష్ణువు అంటే అంతరా వ్యాపించినవాడు. రామ అంటే యోగులు సైతం కూడా తన ఇందు లభించేవాడు రాముడు, బ్రహ్మానంద స్వరూపుడు. కృష్ణ అంటే అఖండానంద స్వరూపుడు. ఇది స్మరిస్తూ చెప్పాలి. నారాయణ అంటే సమస్త జీవులకి నివాస స్థానం అయినవాడు, సమస్త జీవులను తనకు నివాస స్థానంగా తెచ్చుకున్నవాడు. ఇది భావిస్తూ నమామి నారాయణ పాదపంకజం కరోమి నారాయణ పూజనం సదా పదామి నారాయణ నామ నిర్మలం. అక్కడ పదం చెప్పారు, సదా పూజ చేయాలని. సదా పూజ చేయాలంటే హృదయం గదిలో కూర్చోమనా? రాదు. రాబుతులు వెళ్ళాలి, ఉద్యోగాలు, ఇళ్లలో పనులు, అక్కడ ఏదైతే మనకి విధింపబడిన ధర్మము, మన యొక్క ధర్మాచరణే పరమాత్మకి పూజ. వర్క్ ఈజ్ వర్షిప్. ఇక్కడ వచ్చింది వర్క్ ఈజ్ వర్షిప్. ఉదయం పూట మనం చేసేది వర్షిప్ అనే వర్క్, రోజంతా మనం చేయవలసింది వర్క్ ఈజ్ వర్షిప్. ఉదయం చేయవలసింది వర్షిప్ అనే వర్క్, పూజించడం అనే పని చేస్తాం. ఉదయం రోజంతా మనం చేయవలసింది పనులతో పూజించాలి. అధర్మ కార్యాలు, ధర్మ కార్యాలు. పరమాత్మ ఏదైతే విధించాడో దాన్ని చేయమనో చేయాలి, కొత్తగా మాట. అదే భగవద్గీతలో అందంగా మాట చెప్పాడు, స్వకర్మణ తమభ్యస్య సిద్ధిం విందతి మానవ యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. ఈ శ్లోకం చదువుతుంటే నాకు మహానుభావుడు జ్ఞాపకం వస్తారు. శ్రీమాన్ శ్రీభాష అప్లా చేస్తున్నారు వారు. పోతారా, నేను ఇలాగే పక్కన కూర్చుని గురువు గారు ఒకరో ఒక శ్లోకం ఇష్టం ఉంటాను భగవద్గీతలో, మీకేం ఇష్టం ఉన్నాను, ఈ దుఃఖులు ఎలా కూడా విషయం అలా కాదు చెప్పండి. ఏదండి సాక్షాత్ మీకు నాకు నేను అంత తెలుగుగా ఉండేవాడు. ఆయనతో మనవాడు అనేవారు. నాకు 18లో ఎందుకు చూసావా స్వకర్మణ ఏంట్రా శ్లోకం, నేను చదువుతాను ఒక శ్లోకం. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యస్య సిద్ధిం విందతి మానవ. నాకు అది ఇష్టం కాదు. 18లో 46 ఆయన ఇష్టం. మా గురువు గారు అప్పల సోమేశ్వరం గారు, ఆయన సార్ అడిగారు మీకేం ఇష్టం అండి. స్వామి కడుపుశ్వరం గారు మనమని అడిగారు మీకేం ఇష్టం అండి. ఒక్కో విషయం చెప్పారు. సరేనా? మొత్తం మీద ఈ విధంగా అది సకృతపి. మొత్తం ఇవన్నీ కలిపితే మన యొక్క త్రికరణాలు పరమాత్మ యొక్క అర్చనలో మునిగితే అదే సమస్య. ఇది ఒక రోజులో రాదు. వాళ్ళకి ఒక రోజులో వచ్చిందంటే వాళ్ళకి అర్చనలో ప్రాక్టీస్. సైకిల్ ఎక్కగానే తొక్కడం వచ్చేది, మునుకులు కూడా దిగుతాయి 2-3 సార్లు, అప్పుడు సైకిల్. అలాగే ఆచార్యుల వారు చెప్పింది అంటే రోజు చేస్తుంటే పూర్తి చేస్తుంటే అందులో పెర్ఫెక్షన్. ఏదైనా పెర్ఫెక్షన్ అంటే 4 సార్లు వంట తగలితే 5 సార్లు వంట కావచ్చు. 4 చంపితేనే డాక్టర్ అవుతాడు కదా. ఇవన్నీ ఉన్నాయి మరి, ఏ చెబుతా అవుతుంది. సకృతపి ఏన మురారి సమస్య క్రియతే తస్య యమేన నచర్చ. అటువంటి వాడికి యముడితో ఇంకా పని ఉండదు. దాని అర్థం వాళ్ళకి ఇంకా యముడు కూడా మన అజామిళోపాఖ్యాన భాగవతంలో వస్తుంది. యముడు వాళ్ళ తన యొక్క పరివారం పెట్టాడు, ఎవడైతే విష్ణు స్మరణ చేస్తారో జీవితంలో అవుతారైనా మీరు పొరపాటును కూడా వాడున్న విధిలో కలగండి చెప్పాడు. పొరపాటును కూడా. అని అజామిళుడు వాడు అవగాహన లేకుండానే ఏదో నారాయణ అని పదం పలికెట్టుకున్నాడు. వాడు మనవుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. భక్తితో ఏం పలకలేదు, అలవోకగా పలికాడు. మనవుడికి గెలవపోయి నారాయణ నారాయణ. అందుకే పిల్లలకి భగవంతుడి పేర్లు పెట్టుకోవడం అక్కడి నుంచి అలవాటు. ఆ నారాయణ అన్నంతో వీడు ఇంత పాపాత్ముడు, వీడి పాపాలు ఎంతవరకు చేసిన పాపాలు చూసి మేము పట్టుకెళ్ళాలా అని వీళ్ళు వచ్చారు యమదూతలు. వీడు ఆకర్షణలో అలవోకగా పలికాడు, వీడిని మేము పట్టుకెళ్ళాలని విష్ణుదూతలు వచ్చారు. వీడికి ఎవరికి పట్టుకెళ్ళడం జరిగింది. ఏమిటో తేల్చండి అన్నారు. మొత్తం మీద తెలుసు విష్ణుదూతలు చివరికి వీడు మావాడైతే వీడు మావాడు వీడు చూస్తున్నాడు. వాడు అది మానసిక తలంలో అంటే ఇంకా చనిపోలేదు. ఆ మానసిక తలంలో అంటే మనసు ఇంకా దాన్ని ఏమంటారు సబ్ కాన్షియస్ స్టేట్ ఏదో అందులో చూస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిపి చదువులు ఆడుకోవడం వాడు లోపల దర్శనం చేస్తారు. ఇటీవల కాలంలో ఒక ఆవిడ వాళ్ళు జరిగింది. షణ్ముఖశర్మ గారు చెప్పారు సభలో. ఏదో కాకినాడలో ఊరనుకుంటాను. వాళ్ళు వచ్చారు ఆవిడ దగ్గరికి. ఆ పక్క వీధిలో ఆవిడని తీసుకెళ్ళే లెక్క ప్రకారం యమదూతలు పేరు ఒకటే శ్యామలేదో అనుకుంటారు. ఈ పక్క వీధికి వచ్చింది. ఈవిడ దగ్గరికి వచ్చేసారు. ఈవిడ కాదు యాక్చువల్గా ఆమెను తీసుకెళ్ళాలి. ఏదో పొరపాటు ఎక్కడ చూస్తున్నట్టుగా వీడికి వచ్చింది. ఈవిడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఈవిడ సబ్ కాన్షియస్నెస్ లో చూస్తుంది. వాళ్ళు చూస్తుంటారు, ఎవరు చూస్తుంటారు. వాళ్ళు లేచి చెప్పింది ఆవిడ. సరే ఈవిడ అంటావా అంటే ఈవిడ కాదేమోరా అనుకుంటారు. ఈవిడ కాదేమో ఈవిడ అంటావా ఏంటో మొత్తం ఆ పక్క మీద ఈవిడ వాళ్ళు అనుకుంటుంటే చూస్తుంటారు. వెంట చేస్తున్నారు మొత్తం ఈవిడ కాదు పంపు కొంచెం ఈవిడ తీసుకుపోయింటే మన పని
పక్క వీధిలో ఉందామని చెప్పి ఇదంతా ఇవి తెచ్చింది. ఈవిడ తెల్లారితే భక్తురాలు అయిపోయింది. మనకి అప్పుడు కూడా అవుతుంది, ఇంకెప్పుడు అవుతుంది. ఎవరిని చూడాలో వాళ్ళు చూసుకోవాలి. అదృష్టవంతురాలు అండి. రఘుశర్మ గారు చెప్పారు సభల్లో, జరిగిందే జరిగిన చెప్తారు కానీ జరగని చెప్పరు. జరిగింది సబ్ కాన్షియస్నెస్ లో ఆ స్టేట్ లో వీళ్ళు చూసింది యమదూతంలో. ఆ పక్క మీద శ్యామల కరెక్ట్ గా తెల్లారులు ఇద్దరు ఆ శ్యామల పోయింది. ఇవి చూసింది వెరిఫై చేసుకుంది. ఆ పక్క మీద శ్యామల పోయింది. అసలు లెక్క ప్రకారం ఈ శ్యామలలోకి వచ్చారు. అలా ఉంటాయి ఇవన్నీ. దర్శించగలం కానీ చెప్పలేము. ఎన్నో బుద్ధికి అందరి సత్యాలు ప్రపంచంలో ఉన్నాయి. మన బుద్ధి ఏపాటిది? కానీ ఈ బుద్ధికున్న ప్రజ్ఞను నమ్ముకునే మనిషి మోసపోతుంటాడు. అదే అహంకారం. ఈ బుద్ధి ఏపాటిది? ఎన్నో సత్యాలు ఉన్నాయి బుద్ధిలో. అవి ఆ టైం వస్తే అప్పుడు అందుతాయి, ఇప్పుడు అందవు. ఆ ద్వారా చెప్పడానికి ఏమన్నా దొరకడం వాడు కూడా. అందువల్ల ఎవరైతే, ఎందుకంటే భగవద్గీత అని మాట పెడతానో భగవద్గీతలో ఉన్నది నేనెవరు. అందుకే పరిపూర్ణంలో మాట అంటారు. భగవద్గీతకి హీరో ఎవరని. రామాయణానికి రాముడు, భాగవతాన్ని కృష్ణుడు అని డామినేట్ చేస్తాడు. ఆయన అందరినీ డామినేట్ చేసి పెట్టాడు. భగవద్గీతకి హీరో ఎవరు, సబ్జెక్ట్ టాపిక్ ఎవరు, నువ్వే. నేనే భగవద్గీత హీరో. భగవద్గీత నా గురించే చెప్పింది. నేనెవరో చెప్పింది, నేను కానిది ఏంటో చెప్పింది, నన్ను నేను ఎలా పొందాలో చెప్పింది. అంత కురుక్షేత్రంలో ఇంతమందిని అవలేలుగా పక్కన పెట్టి తాను బోధించేది సమస్త శాస్త్రసారాన్ని మధ్యమాదే. భగవంతుడికి కాబట్టి సాధ్యమైంది, కానీ మానవ మాత్రం ఎలా సాధ్యమవుతుంది? కనుక భగవానుడి చేత అవలీలగా చెప్పబడింది, అవలీలగా పాడబడింది కనుక భగవద్గీత. గీత అంటే గీతము అంటే పాడబడింది. పాట అంటే అవలీలగా వచ్చేదని అర్థం. మాట కొంచెం కష్టంగా ఉండొచ్చు, పాట అవలీలగా వస్తుంది. అందువల్ల సమస్త శాస్త్రసారాన్ని భగవానుడు ఆ రోజు అర్జునుడి నెపంగా కలికాల ప్రజలకు అందించాడుగా. 700 శ్లోకాల గ్రంథంగా అది విస్తరల్లి వ్యాసుల వార్తగా మహాభారతంలో